పాదాలు వేసుకునేటటువంటి చెప్పులకి శని అధీశ్వరుడు కదా. చెప్పులు పోయాయంటే అర్థం ఏమిటి? నీ మనస్ఫూర్తిగా ఇవ్వాలని అనుకోకపోయినా నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాయి. అంటే దాని మీద ఆధిపత్యం ఎవరిది? శనేశ్వరుడిది. కనుక ఆ శనేశ్వరుడు తీసుకెళ్ళిపోయాడు. అంటే మనకి ఏదో చాలా పెద్ద సమస్య రావాల్సి ఉంటే నువ్వేదో దేవుడికి గుడికి వెళ్ళావు, దేవుడికి దండం పెట్టుకున్నావు, మరి ఈ గ్రహాలన్నీ ఆ దేవుడు చెప్పిన మాట వినాల్సిన వాళ్లే కదా. అంచేత అక్కడి నుంచేదో ఆయనకి చిన్న ఆదేశం వస్తుంది, ఈ వీడిని రక్షించు, వీడికి ఏదో ప్రాణగండం ఉంది అని శనికి ఆదేశం వచ్చి ఉంటుంది. అంచేత వీడికి ప్రాణగండం తప్పించాలి అంటే ఆయన చెప్పులు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉదాహరణకి చెప్పా, ప్రాణగండం కావచ్చు, లేదా ఒక దుర్ఘటన కావచ్చు, ఏదో దెబ్బ తగలడం కావచ్చు, ఏదో ఒకటి అట్లాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏదైతే అబ్బా శని పట్టినట్టుంది అని అనిపిస్తుందో అటువంటివి జరగకుండా శని మనని దయతలిచి చెప్పుల రూపంలో తీసేశాడు.